ప్రసన్న ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తెలంగాణలో చాలా పెద్ద దుమారమే ఎన్నికలకు సంబంధించిన ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో లోకల్ బాడీ ఎలక్షన్స్లలో కులగణనకు సంబంధించింది రాహుల్ ఏదైతే ప్రకటించారో కులగణన చేపట్టాలని రాహుల్ ఏదైతే దారి చూపెట్టారో ఆ దారిలోనే నేను ఖచ్చితంగా 1% కూడా తేడా లేకుండా కులగణన సాధించాను. రాహుల్ చెప్పిన ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ విషయంపై చాలా ఖచ్చితంగా నేను చేశాను అని రేవంత్ రెడ్డి చెప్పడం, అలాగే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లలో 42% ఏదైతే బీసీలకు నేను చెప్పిస్తానని చెప్పారు. ఈ విషయంపై గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కులగణన ఏదైతే చేశారో దానికి బీసీలకు 51%, ఎస్సీలకు 18% అండ్ ఎస్టీలకు 10% అండ్ అదర్ క్యాస్ట్కు 20% చేసినట్టుగా చెప్పారు. అప్పుడు కానీ నిలవించారు, కాకపోతే దాన్ని బహిర్గతం చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే చెప్పారో చాలా రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా నిన్న విమర్శిస్తూ 1931లో ఏదైతే కులగణన జరిగిందో దాని తర్వాత ఇప్పటి వరకు దేశంలో కులగణన జరగలేదు. కానీ ఈరోజు ప్రతిష్టాత్మకంగా రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత మేము నిర్వహించాము అని గర్వంగా చెప్పుకుంటూ దీన్ని అమలు పరుస్తామని చెప్పాడు. 42% బీసీలకు రిజర్వేషన్ కూడా కల్పిస్తామని చెప్పారు. ఈ విషయంపై వాస్తవానికి కులగణన మీద ఇంత వ్యతిరేకత రావడానికి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రకటన చేస్తున్నారో దీనిపై అసలు ఎక్కడ కూడా పొంతన లేకుండా పోతుంది. దీని విషయంపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? జమీల్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటే తనకు వేదవాక్ అని, ఆయన ఆశయాలను అనుగుణంగా పనిచేయడమే తన కర్తవ్యమని, రాహుల్ అజెండానే నా ఎజెండా అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ ఏం చెప్పారో అది మాత్రమే చేస్తానని, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనని తేల్చి చెప్పడం జరిగింది. రాహుల్తో తనకు దూరం పెరిగిందన్న ఆరోపణలను రేవంత్ రెడ్డి కొట్టిపాయేసని చెప్పవచ్చు. తన వ్యతిరేకుల పైశాచిక ఆనందం ఎప్పటికీ నెరవేరని చెప్పారు. ఢిల్లీలో జనపత్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీతో 50 నిమిషాల పాటు ముఖాముఖి సమావేశం రేవంత్ రెడ్డి తెలంగాణలో జరిగినటువంటి కులగణన, ఎస్సీ వర్గీకరణ కోసం తన ప్రభుత్వం తీసుకున్న చర్యలను రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వివరించారని చెప్పవచ్చు. తర్వాత ఢిల్లీలో తనకు ప్రాధాన్యం తగ్గిందని, రాహుల్ గాంధీతో ఎడం పెరిగిందని ప్రతిపక్షం చేస్తున్న ప్రచారం కొత్తేం కాదని చెప్పన్నారు. పిసిసి అధ్యక్షుడిగా నియామకం జరగక ముందు నుంచి కూడా తనపై ఇలాంటి ప్రచారం జరుగుతోందని, అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి అవుతాడా అంటూ ఇలాంటి చర్చలే పెట్టారని ఆయన గుర్తు చేశారని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్లు కానివ్వండి, రాజ్యసభ టికెట్ల విషయంలోనూ ఏవేవో కథలు ప్రచారం చేశారని, అవన్నీ తను పట్టించుకోని అన్నారు. పిసిసి అధ్యక్షుడైన తర్వాత తను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, అన్నిటిని సమర్థంగా ఎదుర్కొన్నారని చెప్పడం జరిగింది. పార్టీ అప్పగించిన బాధ్యతల ప్రకారం ప్రజల్లోకి వెళ్ళానని, ప్రజలు ఆశీర్వదించడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తనకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన రాహుల్ గాంధీకి ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక ప్రజలకు ఏం చేయాలన్నదే తనకు తొలి ప్రాధాన్య అంశమని, రేపు ఏం చేశావని ప్రజలు అడిగేది తననేనని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని వర్గాల నుంచి వ్యతిరేక రావడం సహజమని రేవంత్ రెడ్డి అన్నట్టు చెప్పవచ్చు. అయితే బీసీ రిజర్వేషన్ ఉందో 42% రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే మేము సర్వే చేయడం జరిగింది. సర్వే లోపల ఎటువంటి తప్పులు జరగలేదు. ఖచ్చితంగా 100కు 100% కూడా మేము ఖచ్చితమైనటువంటి సర్వే చేయడం జరిగింది. కొంతమంది భూముల విషయము చెప్పలేదు కావచ్చు, కానీ కులాల విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పారు. దాని ప్రకారంగానే మేము బీసీ రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అక్కడ చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వారు ఈ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పైన ప్రజలకు కన్ఫ్యూజన్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ రిజర్వేషన్లు ఏ విధంగా కల్పిస్తారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల పైన కూడా ఘాటుగా విమర్శలు చేయడం జరిగిందని చెప్పవచ్చు. ఏదైతే తెలంగాణ రాష్ట్రము బీసీ రిజర్వేషన్ల పైన బీసీ కులగణన చేపట్టిందో ఇది దేశానికి ఆదర్శమని 1930లో ఏదో బ్రిటిష్ రాజ్యాంగం ఉన్నప్పుడు అప్పుడు కులగణన సర్వే చేపట్టారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి కులగణన చేపట్టలేదు. రాహుల్ గాంధీ ఆదేశాలతోటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపు మేము కులగణన చేపట్టాము, దాన్ని విజయవంతంగా పూర్తి చేశాము. ఇదే ఉత్సాహంలో మేము ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ లోపల రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది. జమీల్,
రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ ఆన్ ద సేమ్ టాపిక్ బికాస్ నో కవిత గారు కూడా చాలా దానికి సంబంధించిన ఒక దుమారం లేపినట్టుగా మాట్లాడారు. ఎలా కల్పిస్తారు మీకు ఒక పరిస్థితులలో ఎక్కడ కూడా మీ పొంతన లేదు. బీసీలకు సంబంధించిన కులగణన ఏదైతే చేశారో దానిలో అన్యాయం జరిగిందని కవిత ఒక్కసారిగా మండిపడుతూ వచ్చారు. ఆ విషయంపై ఇంకొకసారి మీ దగ్గరకు వస్తాం. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టండి.